హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అందరికీ, నా సబ్స్క్రైబర్ అందరికీ. నేను ఈరోజు నిజామాబాద్కి వెళ్తున్నాను మా ఫాదర్కి చెకప్కి. మీకు ఆడ పోయినాక చూపిస్తాను. ఇప్పుడే బయలుదేరినాము, బండి మీద ఉన్నాము. ఆడికెళ్ళి ఎక్స్ రోడ్కి వెళ్ళి ఇక మేము బస్ ఎక్కి హాస్పిటల్కి ప్రయాణం అవుతాం. ప్రస్తుతానికైతే ఎక్స్ రోడ్కి వచ్చినాము. ఇప్పుడు బస్సు కోసం వెయిటింగ్. బస్సు కూడా ఇప్పుడే రావడం జరిగింది. బస్సులో ఎక్కినాము, సీట్లు కూడా దొరికినాయి మాకు. ఇక మేము బయలుదేరినాము. ఇది బస్ స్టాండ్ పక్కనే ఉండడం జరుగుతుంది. ఇది కొత్తగా కట్టింది జీవన్ రెడ్డి మాల్ మల్టీప్లెక్స్. ఇది పీవీఆర్. ఇది ఆర్మూర్ బస్ స్టాండ్ దాకా వచ్చినాము. మళ్ళీ ఇటు నుంచి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది నిజామాబాద్ వెళ్ళడానికి. ఇది వచ్చేది అంకాపూర్ అండి. ఇక్కడ ఏంటంటే దేశీ చికెన్ బాగా ఫేమస్, ఫుల్ అంటే ఫుల్ ఫేమస్. ఇక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చి తినిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. తెలంగాణలోనే బాగా ఫేమస్ అంటేనే అంకాపూర్ దేశీ చికెన్. నిజామాబాద్లో ఎంటర్ అవ్వడం జరిగింది. ఒకప్పుడు నేను కాలేజ్ చేసే టైంలో నిజామాబాద్ అంటే బాగా తిరిగేటోడిని. నేను ఇంటికాడికి వెళ్ళి నేను అప్ అండ్ డౌన్ చేసేటోడిని. నేను ఇప్పుడే నిజామాబాద్ దిగడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి బస్ స్టాండ్లో దిగినాం. ఇప్పుడు ఈ నుంచి హాస్పిటల్కి వెళ్తున్నాం, దగ్గరలోనే ఉంటుంది. పోవడం జరుగుతుంది. ఇప్పుడు నిజామాబాద్ ఇలా దిగేసి హాస్పిటల్కి వెళ్తున్నాము. ఈ నుంచి దగ్గరనే ఉంటుంది హాస్పిటల్. పోతున్నాం మెల్లగా మెల్లగా. మా నాన్నకు ఏజ్ బాగా ఓల్డ్ కదా, ఆయన నడవడం కొద్దిగా మెల్లగా నడవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే దగ్గర వచ్చేసినాం హాస్పిటల్ దగ్గరికి. అయితే హాస్పిటల్ దగ్గర వచ్చి చేరడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. బ్లడ్ టెస్ట్ చేయడం జరిగింది నాన్నకు. చేసినాక కొద్దిసేపు కూర్చున్నాక మళ్ళీ రిపోర్ట్లు రావడం జరిగింది. డాక్టర్ను చేయించడం జరిగింది. ఏం ప్రాబ్లం లేదని చెప్పిండు డాక్టర్. ఇప్పుడే డాక్టర్ చెకప్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాము. ఏం ప్రాబ్లం లేదని చెప్పిండు. మళ్ళీ ఒక 2 months తర్వాత వచ్చి చెకప్ చేయించుకొని వెళ్ళండి అని చెప్పిండు. ఇప్పుడు వెళ్తున్నాము. వెళ్ళేసి ఏమైనా తినేసి ఇంటికి బయలుదేరుతాం. ఇక రెస్టారెంట్కి వెళ్ళినాము, ఆర్డర్ ఇచ్చినాము. అక్కడ ఆర్డర్ ఇచ్చినాక ఆర్డర్ తీసుకొచ్చిండు ఆయన. తిన్నాము. ఆడికెళ్ళి ఆ రెస్టారెంట్కి వెళ్ళి మళ్ళీ బయలుదేరినాము. ఇక్కడ చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మళ్ళీ పక్కకే ఇంకొకటి చెన్నై షాపింగ్ మాల్ కూడా ఉన్నదండి. బస్ స్టాండ్కి వచ్చేసినాం. ఇప్పుడు
బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాం. ఇక బాగా లేట్ అయింది. ఇప్పటికే బస్ స్టాండ్ దగ్గర వచ్చినాక బస్సు కూడా రెడీ ఉండే, ఖాళీగానే ఉండే, సీట్లు దొరికినాము. ఇది నిజామాబాద్ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడికి వెళ్ళి వెళ్తాయి బస్సులన్నీ. ఇంతటితో మా వీడియో అయిపోయిందండి. మళ్ళొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.